హాయ్ గైస్, వెల్కమ్ టు L2 ఎంపరన్ మూవీ రివ్యూ. మూవీ అయితే బాగుంది బ్రో. మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చింది అని చెప్పే కంటే ముందు ఒక నెగిటివ్ పాయింట్ అయితే ఉంది సినిమాలో. అదే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంటది. అది ఒక్కటి మాత్రమే డ్రాబ్యాక్ అనిపించింది తప్ప మిగతా సినిమా అంతా హైలైట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు నచ్చింది అని చెప్పాలంటే ఒకటేంటి భయ్య, చాలానే ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమార్ అని యాక్టింగ్ కానీ, మంజు వారియర్ యాక్టింగ్ కానీ, మోహన్ లాల్ యాక్టింగ్ కానీ ఎవరిని ఒక దగ్గర ఎక్కువ చేయలేదు, ఒక దగ్గర తక్కువ చేయలేదు. ఈక్వాలిటీగా చూపించాడు అందరినీ. మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, కానీ ఆ ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా స్కోప్ ఉంటుంది. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇండియాలోనే ఒక గ్రామంలో మత గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే హిందూ ముస్లింలకి గొడవలు అనమాట. ఆ గొడవల్లో ముస్లింను అందరినీ చంపేస్తారు. ఒక 13 ఏళ్ళ కుర్రాడు మటుకు ఎలాగోకలా సర్వే అవుతుంది. అక్కడతో ఆ స్టోరీని అలా ఆపి లూసిఫర్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు భయ్య. పీకే రామదాస్ కొడుకు జతిన్ రామదాస్ సీఎంగా అయిన తర్వాత రాష్ట్రం పరిస్థితి చాలా దీనంగా ఉందని కొంతమంది పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది తెలుసుకున్న జతిన్ తానే సొంతంగా ఒక పార్టీని పెడతానని చెప్పి ఏఎస్ఎం అనే పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు. జతిన్ కి అక్కైన ప్రియదర్శిని రామదాస్ కి ఇవేవి నచ్చకపోవడంతో తనకి యాంటీగా నిలబడతాది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సింది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ అంటే బీజిఎం, సినిమాటోగ్రఫీ, ఆర్టిస్టులు ప్లే చేస్తున్న క్యారెక్టర్. అంతేకాదు పృథ్వీరాజ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఒక పక్క యాక్ట్ చేస్తూనే మరో పక్క డైరెక్షన్ చేయాలంటే చాలా కష్టం. సినిమా ఎండింగ్ లో L3 కూడా ఉన్నట్టు చూపించారు మూవీ మేకర్స్. L3 అంతా అసలు అబ్రాహం ఖురేషీ ఎవడు, ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాడు అనే దాని మీద ఉండబోతున్నట్టు కూడా ఎండింగ్ లోనే చాలా మటుకు చెప్పేశారు. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే పృథ్వీరాజ్, మోహన్ లాల్ ని ఎక్కడ సినిమాలో అయితే తగ్గించడం జరగలేదు. ఇద్దరిని వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగానే చూపించాడు, బాగానే యాక్ట్ చేశారు కూడా. వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా మిగిలిన క్యారెక్టర్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్స్ ని కూడా హై చేస్తాడు సినిమాలో ప్రతి దగ్గర. ఈ వీడియో ఎంతవరకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి, నాకు కూడా తెలుస్తుందిగా. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, లేకపోతే వద్దు.